హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎక్సెల్ వీడియోలో చెప్పుకోబోయే షార్ట్‌కట్ ఏంటి అంటే ఆహ్, ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్ ఉంది కదండీ! మరి కొంతమంది ఉన్నారనుకోండి, కొంతమందికి టేబుల్స్ అయి తెలీదు కదండీ! దాన్ని మనం ఇక్కడ ఎలా క్రియేట్ చేసేయాలో చూసేద్దారండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే అండి, మీరు 1-10 నంబర్స్ ఎంటర్ చేయాలండి. తర్వాత మళ్ళీ అదే కాలమ్‌లో 1-10 నంబర్స్ ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ మనం చిన్న ఫార్ములా అనేది యూజ్ చేసి మనం 2 ఎంత అనేది రాబట్టొచ్చండి. అట్లా మొత్తానికి వన్ టైమ్‌లోనే అంటే షార్ట్‌కట్ వేలో మనం టోటల్ టేబుల్ ఎట్లా తయారు చేయొచ్చు అనేది చెప్తాను చూడండి. ఇక్కడ ఏవైతే మనం రోస్ చేయాలనుకుంటున్నామో అవి మొత్తం సెలెక్ట్ చేసుకొని, ప్రెస్ చేసి, మనం ఏ వాల్యూ అయితే సెలెక్ట్ చేసుకుంటామో అది సెలెక్ట్ చేసి, ఇంటూ కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని దేనితోటైతే మల్టిప్లై చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని సెలెక్ట్ చేసి, ఇక్కడేం చేయాలి అంటే అండి, ఈ ఏ3కి ముందు డాలర్ సింబల్ యాడ్ చేయాలి. అట్లాగే బీ2 తర్వాత డాలర్ సింబల్ యాడ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొడితే మనకిక్కడ చూసారు కదండీ! ఆటోమేటిక్‌గా వచ్చేయడం అనేది జరిగింది. 2 ఎంత అవుతుందండి? 4. అట్లాగే 2 6, 4 8 అట్లా చూసుకున్నట్టయితే 6 24 అట్లాగే 7 42 సో, మనకిక్కడ 10 వరకు అనేది 10-10 వరకు టేబుల్స్ అనేది ఈజీ వేలో క్రియేట్ చేసేసామండి. అలాగే మనకి 20 వరకు కావాలి అనుకుంటే గనుక 20 వరకు కూడా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చండి దీన్ని. రో 20 నంబర్స్ ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. అట్లాగే కాలమ్ 20 నంబర్స్ ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. సో, ఇట్లా ఎక్స్‌టెన్షన్ చేసుకుంటే గనక మనకి మల్టిప్లికేషన్ టేబుల్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోవడం అనేది జరుగుతుందండి. సో, ఇది చాలామంది టీచర్స్‌కి ఈజీ వేలో యూజ్ అవుతుందండి. అంటే పిల్లలకి డిజిటల్ వేలో టీచ్ చేయాలి అంటే గనక దీన్ని షార్ట్‌కట్ వేలో క్రియేట్ చేసి వాళ్ళు టేబుల్ అనేది ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.